హలో ట్రేడర్స్. నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్‌ని. సో, బేసికల్లీ ఇండియన్ మార్కెట్‌లో నిన్న అండ్ ఇవాళ పూరా సైడ్‌వేస్ ఉండే. అందుకే నేను ఒక్క ట్రేడ్ గూడా తీసుకోలేదక్కడ. సో, ఇప్పుడు క్రిప్టోలో ట్రేడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో, క్రిప్టోలో చూసుకుంటే ఈ లెవెల్స్‌లో చాలా వీక్‌నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ మార్కెట్ 2, 3 డేస్ నుంచి డౌన్ ట్రెండ్‌లో అయితే ఉంది. ఫ్రమ్ హియర్ టు ఇట్లా ఫాల్ వస్తుంది. కొద్దిగా సైడ్‌వేస్ అయితుంది. అండ్ అగైన్ ఫాల్ అయితదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకో రీజన్ చూసుకుంటే ఈ లెవెల్ ఉంది చూసారా ఫ్రెండ్స్? దిస్ వన్. ఇది టాప్ లెవెల్ అండ్ ఇది బాటమ్ లెవెల్. సో, నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ రెసిస్టెంట్ ఫేస్ చేస్తుంది. అంటే సెల్లర్స్ యాక్టివేట్ అయితున్నారు. ఈ క్యాండిల్ ఉందా? ఈ క్యాండిల్ ఏదైతే పెద్ద క్యాండిల్ ఉంది దానికో విక్ ఉంది. చాలా పెద్ద విక్ ఉంది చూడు. సో, అక్కడ చాలామంది బయర్స్ ట్రాప్ అయినారని అర్థం. సో, ఆ తర్వాత నుంచి మార్కెట్ డౌన్‌ఫాల్‌లో ఉంది. ఇప్పుడు కూడా చూస్తే చాలా వీక్‌నెస్ కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకొని 1:2 రేషియోలో టార్గెట్ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో, బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేద్దాం. లెవరేజ్ ఒక 50x తీసుకుందాం. 50x సరిపోతది. సో, బిట్‌కాయిన్‌లో ఒక 20 క్వాంటిటీ అయితే తీసుకుందాం. 20 క్వాంటిటీ తీసుకోవడానికి మనకు కావాల్సిన మార్జిన్ $33. సో, నా అకౌంట్‌లో చూసుకుంటే $65 ఉన్నాయి. సో, అందులో సగం క్యాపిటల్ యూజ్ చేస్తున్నాను. బికాజ్ లివరేజ్ తీసుకుంటున్నాను కదా! సో, లివరేజ్ 25x కూడా చేసుకోవచ్చు. సెట్ టు 25x. ఇన్‌సఫిషియెంట్ ఫండ్ అని వస్తుంది. సో, లివరేజ్ పెంచుకుందాం. 50x చేసుకున్నాను లివరేజ్. సో, క్యాండిల్ అయితే మంచిగా క్లోజ్ అయింది. ఒక సెల్లింగ్ అయితే ప్లాన్ చేద్దాం ఇక్కడ. సెల్ షార్ట్ 50x లెవరేజ్ 20 లాట్స్‌లో చేస్తున్నాము. అండ్ సెల్. చలో ఆర్డర్ అయితే ప్లేస్ అయింది. సమ్‌వేర్ ఇక్కడ 83,626 దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసినాం. సో, ముందుగా టార్గెట్ అండ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకుందాం. సో, ఈ 2 లెవెల్స్ ఇది పైన అయితే స్టాప్ లాస్, కింద ఈ లెవెల్ దగ్గర టార్గెట్ పెట్టుకుందాం. సో, ఇలా కిందికొస్తే ఈ పొజిషన్స్‌లో మనకు మన ట్రేడ్ అయితే కనిపిస్తుంటది. సో, ఇక్కడ టీపీ బై ఎస్ఎల్ అని ఉంది చూడు. టేక్ ప్రాఫిట్ బై స్టాప్ లాస్ అని. అక్కడ యాడ్ చేసుకోవాలి. సో, స్టాప్ లాస్ వచ్చేసి 83,800 83,820 పెట్టుకుందాం. ఓకే. స్టాప్ లాస్ వచ్చేసి 83,820 ఇది స్టాప్ లాస్. అండ్ టార్గెట్ వచ్చేసి 83,285. ఓకే. ఇలా కిందికొచ్చి ఇక్కడే 83,285. ఓకే. సో, చూసుకుంటే స్టాప్ లాస్ ఇంకా టార్గెట్ సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఏందంటే పేషెంట్‌లీ వెయిట్ జేయాలి. చూద్దాం ఒకవేళ మార్కెట్ మన అపోజిట్ డైరెక్షన్‌లో పోతే స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. ఒకవేళ మన డైరెక్షన్‌లో వస్తే మనం ఒక మంచి ప్రాఫిట్‌నయితే బుక్ జేసుకోవచ్చు. సో, మనకు ఇక్కడ కిందికెళ్తే మనకు చూపిస్తది. సో, ఇక్కడే చూసుకుంటే ఆహ్, ఇక్కడ ఎగ్జిట్ పిఎన్ఎల్ అంటే మనకు ప్రాఫిట్ వస్తే $6.85 దాకా వస్తది. ఒకవేళ లాస్ వస్తే దగ్గర దగ్గర $4 అంటే $3.85 దాకా లాస్ వస్తది. సో, ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్‌మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో, మార్కెట్ చూసుకుంటే కాస్ట్ టు కాస్ట్‌లోనే ఉంది. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంది. చూద్దాం ఒక మంచి ఫాల్ వస్తదా? లేకపోతే మన ప్రిడిక్షన్ రాంగ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అయితదా అనేది మనం చూద్దాం. సో, ట్రేడర్స్ ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాం. మన స్టాప్ లాస్ హిట్ అవ్వబోతుంది. సో, ఈ ట్రేడ్‌లో దగ్గర దగ్గర $3 పైనే లాస్ అయితున్నాను. చాలా చిన్న లాస్ అనే చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు హిట్ అయిపోయింది.
ఓకే. డన్ ట్రేడర్స్. సో, ఇలా ఎంత లాస్ చేసామో చూపిస్తాను. పీఎన్ఎల్ చూసుకుంటే ఇవాళ ట్రేడ్‌లో మనం లాస్ వచ్చేసి సమ్ రూ. 277 లాస్ చేసాం. అండ్ టాక్స్ పే ఈస్ రూ. 167 టాక్స్. సో, ఇక్కడ ఒక 300 ఇక్కడ ఒక 150. సో, ఓవరాల్‌గా రూ. 450 లాస్ అని చెప్పొచ్చు. దట్స్ ఓకే. టాక్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు డెల్టా ఎక్స్‌చేంజ్ వాళ్ళు. ఎందుకో ఒకసారి చూడాలి దీని గురించి. సో, యాహ్! ఓవరాల్‌గా ఒక రూ. 400 లాస్ అని చెప్పుకోవచ్చు. చలో లెట్స్ క్లోజ్ ద ట్రేడింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్ నేను మీకు ఫర్దర్‌గా మరెన్నో కంటెంట్స్ పెడుతుంటాను. అండ్ మీకేమైనా డౌట్స్ వచ్చినా కూడా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. సో, ఇంకేదైనా డౌట్స్ ఎలా ట్రేడింగ్ చేయాలి? ఎలా స్కాల్పింగ్ చేయాలి? ఏందనేది. ఇండియన్ మార్కెట్‌లో ఎందుకు చేయట్లేదు అంటే కంప్లీట్ సైడ్ వేసే ఉంది. 2 డేస్ నుంచి. సో, అందుకే చేయట్లేదు. ఇది జస్ట్ ఒక ట్రయల్ ఇద్దాం అని చెప్పి జస్ట్ ఒక వీడియో షూట్ చేసినాను. సో, యాహ్! అందులో అయితే మాకు స్టాప్ లాస్ హిట్ అయింది. నాట్ ఎన్ ఇష్యూ. చిన్న స్టాప్ లాసే అని చెప్పుకోవచ్చు.